ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన వైఎస్ జగన్ తీసుకొచ్చిన తర్వాత రైట్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి గుంటూరు రియల్ ఎస్టేట్ ఏదైతే వ్యాపారాలు గతంలో స్టార్ట్ అయ్యి స్తబ్దుగా ఉండి ఉన్నాయో వాటిలో ఏమైనా కదలిక మూమెంట్ వచ్చిందా ఆ ఏరియాలో? నేను రియల్ ఎస్టేట్ చేయనండి యాక్చువల్గా. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి కూడా ఈ మనీ ఫంక్షనింగ్ లేదండి ప్రజల దగ్గర. మనీ రొటేషన్ లేదు అసలు. సో అన్ని బిజినెస్లు కూడా అండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బిజినెస్లు డల్గా ఉన్నాయి. అసలు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంకా డల్ అయిపోయింది. అయితే జగన్ గారు మావిగారిని ప్రతిపాదించడానికి నా పర్సనల్ ఒపీనియన్, అంటే నేను కొంచెం అబ్జర్వ్ చేసిన వాడిగా ఆయన ఏంటంటే ఈ అమరావతిలో ఆయన ఒకటే ఒపీనియన్ అండి, ఇందాక చెప్పుకున్నట్టు లక్షల కోట్ల రూపాయలు ఒక దగ్గర ఈ రాజధాని డెవలప్మెంట్ అయితే కొన్ని సంవత్సరాలు మన హైదరాబాద్ డెవలప్మెంట్ చూడండి, కేటీఆర్ గారు మాట్లాడారు ఇదేదో ఒక వ్యక్తి కాదు. 1951లో 19 అప్పుడైనా చెప్పారు ఆయన, మన ఎయిర్ మన ఆల్మోస్ట్ 400 సంవత్సరాల పైన అయిపోయింది. 1951లో వేశారట దీనికి పునాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి ఏదో డెవలప్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి అయిందంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. దగ్గర 436 సంవత్సరాలు ఎన్నో పట్టిందని మన కేటీఆర్ గారు చెప్పారు. ఇది హైదరాబాద్ కదా, హైదరాబాద్ 1591 నుంచి ఇప్పటికీ ఇంతవరకు డెవలప్ అయింది. అలాగే అక్కడ కూడా అన్ని సంవత్సరాలు పడుతుంది. ఏదైనా కొంచెం ర్యాండమ్గా ప్రజలు ఇల్లు కట్టుకుని లేకపోతే కంపెనీలు పెట్టి ఇదంతా ఆర్గానిక్గా జరగాల్సిన పరిస్థితి అండి. అదే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏ సిటీ అయినా సరే డెవలప్ అవుతుంది తప్ప రాత్రికి కానీ ఏడాదిలో 2 ఏడాదిలో 3 ఏడాదిలో అయ్యే పరిస్థితి మాక్సిమం 10 ఏళ్ళలో కూడా ఎక్కడ డెవలప్ కాదు. సో ఇన్స్టెంట్గా పిల్లలకి కంపెనీలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా అదర్ సిటీస్ని కొంచెం ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అలాంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని తీసుకున్నారు. సార్ మళ్ళీ రాయలసీమ వాళ్ళు మాకేం చేయట్లేదు అంటారని అటు న్యాయ రాజధాని అని 3 రాజధానుల కాన్సెప్ట్ ఆయన అలాగా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా దాంట్లో మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి సిటీస్ అనే కాన్సెప్ట్తో ఆయన పెట్టారు. కానీ వీటిని తెల్లారులు వేస్తే బ్యాడ్గా ప్రచారం చేసి 3 రాజధానులన్నీ వెటకారం చేయడం, క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చి దాన్ని ఆ రకంగా మీరు బ్యాడ్ చేయడం వలన ప్రజలకు అది 3 రాజధానులు అనేది ఎక్కువ రీచ్ కాలేదేమో అని మొన్న ఎన్నికల రిజల్ట్ని బట్టి కొంత ఓడిపోయినట్లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని చెక్ చేసుకునే కాన్సెప్ట్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చుదండి. సో అలాంటి పరిస్థితుల్లో ఈయనకి ఇప్పుడు కూడా అక్కడ లక్షల కోట్లు పెట్టి ఈ రకమైన వేస్ట్ చేయడం, ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే దాని బదులు ఈ ఆల్రెడీ డెవలప్డ్ ఈ 3 సిటీస్ ఒక క్యాడర్ కింద డెవలప్ చేసుకుంటే కొంచెం రోడ్డుకి అటు ఇటు హైవేస్ పక్కన కొంచెం ఐటీ పార్క్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తే కొంచెం తక్కువ పెట్టుబడితో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో అయితే అంత ఏమీ డెవలప్మెంట్ లేదండి. అంత రియల్ ఎస్టేట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేట్లు ఏంటంటే యాక్చువల్ ప్రైస్ కన్నా ఎక్కువ చెప్తున్నారండి. అదొకటైతే కొనే పరిస్థితుల్లో మెజారిటీ జనాభా లేకపోవడం అన్ని ప్లేస్లు అండి త్రూఅవుట్ స్టేటు రియల్ ఎస్టేట్ అయితే అసలు బాగాలేదు ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం జరిగింది. ఈ నియామక సభలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2029లో కూడా మా పార్టీ అభ్యర్థి సీఎం అని. అంటే ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం వెనుక, ఆయన చేయడంలో తప్పుందని అనట్లేదు, కానీ అది చేయడం వెనుక గతంలో పవన్ కళ్యాణ్ వెంట కాపులు నడిచినప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన వాళ్ళలో ఒక బలమైన కోరిక కాపుల్లో ఉంది. మీరు మొన్నటి వరకు జనసేనలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. ఆ కారణంతో మద్దతు ఇచ్చారు 2024లో. అంటే ఇక్కడ కాపులకి చెక్ పెట్టేందుకు, కాపుల్లో ఉన్నటువంటి ఆలోచనకు చెక్ పెట్టేందుకే ఈయన వ్యాఖ్యలు చేశారా? యాక్చువల్ నాకు మొన్న మీటింగ్లో కొంచెం కామెడీ అనిపించింది. ఏంటంటే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం అయింది. తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఇన్వైట్ చేసి కొంచెం తన స్పీచ్ ఇవ్వమని చెప్పి అడిగారు. స్పీచ్ ఇవ్వమన్నప్పుడు జనరల్గా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన వ్యక్తి అన్నట్టే, మరి అతన్ని ఇన్వైట్ చేసినప్పుడు హర్షధ్వానాలతో చెలరగిపోవాలి అందరూ కూడా, ఏళ్ళలో విజిల్స్, క్లాప్స్, కేకలు, ఈ రకమైన వాతావరణం ఉండాలి. అసలు అలాంటి వాతావరణం లేదు. పైగా ఆయన మైక్ ముందుకు వచ్చి భోజనం చేయలేదు, అరవలేదు, చప్పట్లు కొట్టలేదు, అందరూ భోజనం చేయలేదు అన్నట్టు అడిగారు.
అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఆయన్ని అక్కడ పార్టీ వ్యక్తులే యాక్సెప్ట్ చేయలేదనిపించింది అక్కడ వాతావరణం చూస్తే. తర్వాత మొన్న కూటమిలో కళ్యాణ్ గారు ప్రధాన భూమికి పోషించారన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. తక్కువ సీట్లు తీసుకున్న తర్వాత నామినేటెడ్ వస్తాయని జనాలను నమ్మించిన, లేకపోతే ఏదో రకంగా ప్రజలను అయితే కన్విన్స్ చేశారు ఆయన. అది కూడా ఇంకోటి ఏంటంటే, అంతకుముందు ఒక మచిలీపట్నం దగ్గర ఆవిర్భావ సభ జరిగింది. దాంట్లో మీ మనసులో ఏది ఉందో నాకు తెలుసు, నేను అది నెరవేరుస్తాను, నాకు వ్యూహంలో నాకు వదిలేయండి, నేను అన్నీ మీకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్తాను, మీరు దాని గురించి టెన్షన్ పడొద్దు అన్నారు. అంటే కాపులు అందరూ ఏంటంటే ఇతనికి ఒక ఆపర్చునిటీ కావాలని కొంచెం ఆలోచించారు. సో చంద్రబాబు గారికి కూడా అంత ప్రజల్లో ఏమీ మైలేజ్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో కూటమిలో వెళ్తున్నారు కాబట్టి ఇతను ఒక 1 year 2 years సీఎం సీట్ తీసుకుంటాడనే భావంతో ఈ టీడీపీ పార్టీ అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఎన్నో కుటుంబాలు కూటమికి ఓటేసాయి. కూటమి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక 6 నెలలు, ఒక 1 year అయినా ఏదో సీఎం చేస్తారు కమింగ్ ఎలక్షన్కి వెళ్ళే బిఫోర్ అని. కానీ పల్లా శ్రీనివాస్ గారి మెసేజ్ చూస్తే ఆయన ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఏమీ లేకుండా పార్టీ వాయిస్ కాకుండా అయితే తను ఓపెన్గా అయితే మాట్లాడ్డు. సో ఆయన కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇచ్చాడో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా లేదు, కమింగ్ కూడా ఉండదు. సో మన పార్టీ అభ్యర్థే సీఎంగా ఉంటాడు. ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా సరే, అటు బీజేపీ కానీ జనసేన కానీ ఇంకొక ఏ పార్టీలను కలుపుకున్నా కూటమిలో మన పార్టీ అభ్యర్థి సీఎంగా ఉంటారు. క్యాడర్ అంతా మనం పనిచేయాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మాలాంటి వాళ్ళని కొంచెం రిలీజ్ అయిపోయాం, ఈయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారు ఈయన, సో ఫర్దర్గా కూడా వాళ్ళతోనే ట్రావెల్ అంటున్నారు ఓపెన్గా, సో మనం ఇక్కడ ఉండటం వేస్ట్ అని. ఇంకా మిగిలిన వ్యక్తులు కూడా ఇప్పుడు తెలుసుకోవాలి వాళ్ళు కూడా, అంటే పరిస్థితి ఎలా ఉందని. కొంతమంది ఏంటంటే ఈ గవర్నమెంట్లోనే మేము ఎక్స్పెక్ట్ చేసాం, అది అవ్వలేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఎలక్షన్ ప్రచారంలో ముందు హామీ ఇస్తారు అనే భావంతో చాలామంది డిస్కషన్ వాళ్ళు వ్యక్తపరచడం చూశాను మా డిస్కషన్లో. సరే ఇప్పుడు ఏదో మెజార్టీ సీట్లు వాళ్ళకి వచ్చేది 135 130+ ఉన్నారు వాళ్ళు, ఇంకా హోప్ ఉండేది. సో ఇంకా హోప్ ఉండేది. నెక్స్ట్ టైము 2.5 లోకేష్ గారును తిన కలిసి చేసుకుంటారని ఒక ఎలక్షన్ హామీతో ముందుకెళ్తారని ఒక ఆలోచన అయితే నేను అబ్జర్వ్ చేశాను. డిస్కషన్ జరుగుతుంది కొంతమంది స్నేహితులతో. సో కానీ నిన్న ఆయన ఇచ్చిన మెసేజ్తో అసలు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాలాంటి వాళ్ళు ఆయనే 15 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన కింద పనిచేయడానికి, ఆయనతో కలిసి పనిచేయడానికి అనట్లేదు, ఆయన కింద పనిచేయడానికి నేను విల్లింగ్ ఉన్నాను, ఆయనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన గత వీడియోలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇక మాలాంటి వాళ్ళకి అర్థమైపోవచ్చు. ఇక మిగిలిన వాళ్ళు మరి అర్థం చేసుకోవాలి, ఇక వాళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ లోకల్ పరిస్థితులను బట్టి ట్రావెల్ చేస్తారు, తెలుసుకున్న వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం ఇక అలాగే ఉంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాపులు ఎలాంటి నిర్ణయం కొంచెం వేరేలా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇప్పటికైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే వరకు పవన్ కళ్యాణ్ వైఖరి మారకపోతే ఇక కాపులు వేరు పవన్ కళ్యాణ్ వేరు అనే ఒక మెసేజ్ వస్తుంది కాపుల నుంచి. మీకేమైనా ఐడియా ఉందా దీని మీద? లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో చాలా అన్యాయానికి గురవుతున్నారు ఈ జనసేన వాళ్ళు అయితే 100% వాస్తవం అండి. అది మనం ఏ పార్టీలో ఉన్నా వాస్తవం మాట్లాడతాం కాబట్టి ఆ ఇబ్బంది అయితే జరుగుతుంది కార్యకర్తలకి. సో నేను అనుకునేది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి పరిస్థితులను బట్టి 2020లో లోకల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ టైంలో టీడీపీకి జనసేన కలిసి వెళ్తాయి అని చెప్పి ఎక్కడా కూడా ఎలాంటి ప్రచారం లేదు, పార్టీ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలా. కానీ లోకల్ ఎలక్షన్లో లోకల్ లీడర్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ జరుగుతాయి. సో అలాంటి టైంలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి పోటీ చేశారు. అంటే ఒక 10 వార్డు మెంబర్లు ఉన్న దగ్గర జనసేనకు ఒక 2-3 ఇచ్చి ఒక 7 అంటే పార్టీని నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయంతో, కనీసం లోకల్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈ 2 పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వెళ్ళారు. కలవడం వల్ల కొంత అక్కడక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకపోతే ఊరు ప్రెసిడెంట్లు ఇవన్నీ గెలిపించుకోవడం జరిగింది. సో ప్రజెంట్ నా అబ్జర్వేషను
పార్టీలతో సంబంధం లేకుండా కిందున్న లోకల్ లీడర్స్ వైసీపీ క్యాడరు జనసేన క్యాడరు ఈ ఎలక్షన్ కలిసి పనిచేసుకోవాలని ఒక రకమైన డిస్కషన్లు జరుగుతున్నాయి ఎక్కువ. నేను అబ్జర్వ్ చేసినంత వరకు జరుగుతున్నాయండి. సో ఈ పార్టీలతో సంబంధం ఉండదు. ఇక అదేలేండి, లోకల్గా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఇది ఇక్కడ మా మెంబర్ ఉంటాడు, మీరు పోటీ చేయొద్దు, మీకు ఓటేస్తాం, మీ దగ్గర ఉన్న కాడ మేము ఓటేస్తాం. ఈ ఒక రకమైన కాంప్రమైజ్తో లోకల్ ఎలక్షన్ జరిగిందనుకోండి, మెజారిటీ కూటమి టీడీపీ నాయకులు ఓడిపోతారండి. సో అలాంటి డిస్కషన్లు అయితే జరుగుతున్నాయండి 100% గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే ఆ రకమైన అన్యాయానికి వాళ్ళు గురవుతున్నారు. సో ఇప్పుడు మేము వీళ్ళతో కొలాబరేట్ అయ్యి కొన్ని సీట్లైనా వాళ్ళతో గెలుచుకుంటే మేము పట్టు చూపించుకోగలం అనే ఒక రకమైన ధోరణితో అయితే ఉందండి. అయితే ఇక కాపులకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కాపు అని తెలిసిన తర్వాత ఒక రోజులో తీసేస్తున్నారు. విశాఖలో జరిగింది, తూర్పుగోదావరిలో కూడా జరిగింది అనేది ఇటీవల వినిపిస్తున్నమాట. నిజాలు ఏమున్నాయి? యాక్చువల్లీ నేను కొంత ఉద్యోగస్తులతో మాట్లాడుతూ, అంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే హ్యాబిట్ ఉందండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ జరుగుతుంది అనుకోండి, ఆ రిలేటెడ్ ఎవరికన్నా కాల్ చేస్తాను, చేసి ఏంటన్న పరిస్థితి అని ఒక 4-5 నుంచి కనుక్కుంటా. అలాగే ఉద్యోగస్తుల్లో ప్రాబ్లం ఏంటంటే కమ్యూనిటీలో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అండి, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టడం వల్ల వీళ్ళందరూ కీ రోల్స్లోకి వెళ్ళిపోతే కనుక ఒక కమ్యూనిటీ లైన్లో తీసుకుని అతనికి ఏమన్నా సపోర్ట్ చేస్తే ఎక్కువ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారనే గత ప్రభుత్వాలు, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇబ్బంది ఉందండి. గతంలో 2014 టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, తర్వాత ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా ఆ రకమైన కాపులకి కొంచెం ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం అండి. ఇక అది మరి ఎప్పటికీ ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారో తెలియదు. కళ్యాణ్ గారు అయితే చేసుకునే పరిస్థితి లేడండి. ఆయన పార్టీకి ఇప్పుడు నిలబడి జెండా పట్టుకునే కార్యకర్తలనే పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇక ఈయన తెలియకుండా పనిచేసి ఉద్యోగస్తుల్ని ఎలా పట్టించుకుంటారు? తర్వాత ఒక ఆయన ట్రాన్స్ఫర్ చేయడం, వీఆర్లో పెట్టడం, ఒక డిఎస్పీ సూర్య గారు అని భీమవరం, ఆయన పెట్టడంలో ఈయన కీలక పాత్ర ఉన్నది. అలా ఈయనే కొంతగా సరి చేయాల్సింది పోయి ఈయనే ట్రాన్స్ఫర్లు గురవుతుంటే ఇంకా వేరే ప్రభుత్వాలు ఎలా పట్టించుకుంటాయన్నీ. ఈ ఉద్యోగస్తులకి ఇది ఉంది. ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, డిఎస్పీగా ప్రమోట్ అవుతాడు, కానీ డ్యూటీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డ్యూటీసే ఉంటాయి, పోస్టింగ్ ఎక్కడ రాదు. లేకపోతే వాళ్ళకి ప్రమోట్ అయ్యారనుకోండి, వాళ్ళు వీఆర్లో ఉంచుతారు. అలాగే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ రకమైన ఇబ్బంది. అంటే కాపుల్ని టార్గెట్ చేసి అవమానపరుస్తున్నారు అనేది కాపు నేతలు చెప్తున్నటువంటి మాట. అవమానమే కదండి. ఇప్పుడు ఒక ప్రమోషన్ ఇచ్చి నువ్వు పాత రోల్స్లో వాళ్ళు వర్క్ చేయడం అంటే అతనికి అది అవమానమే కదండి. అలాగే అందరు ఉద్యోగస్తులకి ఆ బాధ ఉంది. కాకపోతే వాళ్ళ బ్యాక్ అండ్ ఇంటెన్షన్ ఇదే అండి. వీళ్ళు కీ రోల్స్కి ఎక్కడికన్నా కీ రోల్స్కి వెళ్ళిపోతే కొంచెం లోకల్గా ప్రతి ఉద్యోగస్తుడు సామాజిక వర్గాన్ని కొంచెం కాసుకుంటున్నారండి. ఒక కాపుల్లోనే కాదండి, అది అన్ని కులాల్లోనూ ఉంది. ఏదన్నా ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ కులం లోకల్గా ఉండే ఆ కులంలో లీడర్లను కానీ కార్యకర్తలను కానీ కాచుకునే పరిస్థితి ఉందండి. అలాగే ఇందులో ఎక్కువ పాపులేషన్ ఎక్కువ కాబట్టి, ఉద్యోగస్తులు ఎక్కువ కాబట్టి వీళ్ళని ఏదన్నా కీ రోల్స్లోకి వెళ్తే కనుక భవిష్యత్తు వీళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఏమో అని చెప్పి ఆ రకమైన ఇబ్బంది ఉంది.